తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను, ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను, నా నాయకుడికి రుణపడి ఉంటాను. ముగ్గురు శక్తులు అక్కడ కూర్చునున్నారు. నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మహిళల గురించి అని అన్నా. సంధ్యమ్మ గురించి మాట్లాడా. అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా. అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడా. ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడా. ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగింటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా. కానీ మన అన్న, మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది. దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది. ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగినా, ఒక మీటింగ్ జరిగినా తన స్కూటర్ వేసుకొని బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని చెప్పి ఎంత దూరమైనా సరే తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది. అలాంటి కార్యకర్తలు, మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ. ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం. ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి, చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి. కానీ మనస వాచ కర్మణాదాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాన్ని ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు. ఆ పునాది వేసిన దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాల్టి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు.